హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి టమాటా మెంతుకూర కర్రీ. మెంతు కర్రీని ఒక్కసారి ఇలా చేసి చూడండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. చాలామంది మెంతు ఆకుల్ని మాత్రమే కర్రీ చేసుకుంటారు, కానీ ఇలా కాడలతో సహా కర్రీ చేశారంటే కనుక భలే టేస్టీగా ఉంటుంది. కర్రీ చేదుగా ఉంటుంది అనుకుంటారు, కానీ ఇలా చేసి చూడండి, అసలు కర్రీ చేదనేది రాదు. చాలా అంటే చాలా బాగుంటుంది. ఎలా చేసుకోవాలో చూసేయండి. నేను ఇక్కడ మెంతు కర్రీ చేసుకోవడం కోసం పెద్ద సైజు కట్టెలను అయితే 4 తీసుకున్నాను. మెంతు కర్రీని శుభ్రంగా కడిగేసుకొని కాడలతో సహా కట్ చేసుకొని అయితే పక్కకు పెట్టేసుకోవాలి. ఆ తర్వాత పొయ్యి మీద గిన్నె పెట్టుకొని అందులోకి 3 పావుల వరకు నూనె పోసుకొని నూనె వేడైన తర్వాత పోపు దినుసులు, అలాగే 4 పచ్చిమిర్చిని ముక్కలుగా కట్ చేసి వేసుకొని 2 రెమ్మల వరకు కరివేపాకు వేసుకొని పచ్చిమిర్చి కరివేపాకు 2 కూడా ఫ్రై అయిన తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయని ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఉల్లిపాయ కూడా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే కొంచెం పసుపు వేసుకొని అయితే కలుపుకోవాలి. ఆ తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న మెంతు కూరని అయితే వేసుకొని ఒకసారి అంతా కూడా కలిసేలాగా అయితే కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటూ మూత పెట్టకుండా ఒక 2 నిమిషాల పాటు అయితే ఫ్రై చేసుకోవాలి. ఇలా నూనెలో మెంతు కర్రీ ఫ్రై అవ్వడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా 2 నిమిషాల పాటు అయితే ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక 2 మీడియం సైజ్ టమాటాలని ముక్కలుగా కట్ చేసుకొని అయితే వేసుకోవాలి. ఆ తర్వాత రుచికి తగినంత ఉప్పు వేసుకొని దీనిపై మూత పెట్టుకొని చిన్న మంటలో ఒక 10 నిమిషాల పాటు అయితే ఉడికించుకోవాలి. టమాటాలు ఎక్కువగా ఇష్టపడే వారైతే ఇంకొక 2 టమాటాలని కూడా కట్ చేసి వేసుకోవచ్చు. చూడండి, 10 నిమిషాల తర్వాత కర్రీ అనేది మనకి ఇలా కొంచెం అయితే మగ్గినట్లుగా అవుతుంది. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కారం వేసుకోవాలి. ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి కారం కొంచెం చూసి వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మళ్ళీ ఒకసారి అంతా కూడా కలిసేలాగా అయితే కలుపుకొని మళ్ళీ దీనిపై మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు అయితే ఉడికించుకోవాలి. మనం ఏ ఆకుకూరని చేసుకున్నా సరే తక్కువ మంటలో ఉడికించుకున్నట్లయితే కనుక మనకు కర్రీ అనేది మాడిపోకుండా చక్కగా ఉడికిపోతుంది. 5 నిమిషాల తర్వాత మూత తీసి ఇందులోకి కొంచెం ధనియాల పొడి వేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకొని కలుపుకొని మూత పెట్టుకొని మరొక 2 నిమిషాల పాటు అయితే ఉడికించుకుంటే మనకైతే కర్రీ రెడీ అవుతుంది. చూడండి, మనకు కర్రీ అనేది ఇక్కడ రెడీ అయిపోయింది. ఈ కర్రీ చపాతీలోకైనా, పూరీలోకైనా, అన్నంలోకైనా, దేనిలోకైనా సరే చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా, మెంతాకు కర్రీని ఎంతో ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇలా చేశారంటే కనుక ఈ కర్రీ ఇష్టం లేని వారు కూడా చాలా ఇష్టంగా అయితే తింటారు. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ అయితే సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.